సమరం మగువా ఛానల్కు స్వాగతం. మనమందరం ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటాం. సమానత్వ పురోగతి చర్యలను వేగవంతం చేయడమనే ఈ సంవత్సరపు థీమ్ను మనం సాకారం చేసుకోవడానికి, మన ప్రణాళికలను లక్ష్యాలను సాధించడానికి అందరము ఒకటై ఒకే మాటపై నిలిచి స్త్రీల సమానత్వానికి, సమాన హక్కులకు, సాధికారతకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలి. స్త్రీలు లేని చోటంటూ లేదు. స్త్రీలు సాధించలేనిది ఏదీ లేదు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు సకల రంగాలలోనూ స్త్రీలు సమున్నత లక్ష్యాలను సాధిస్తున్నారు. అందుకు తాజా నిదర్శనం సునీత విలియమ్స్ అంతరిక్షంలో అవరోధాలను అధిగమించి దాదాపు 8 నెలల పాటు ఉండటం. నేడు ఉత్పత్తి రంగంలో భాగస్వామ్యంతో మహిళా సాధికారతను సాధించేందుకు అడుగులు పడుతున్నాయి. సరైన అవకాశాలు ఇస్తే మహిళలు మరింత అభివృద్ధి సాధిస్తానడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే నేటికి చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం లేదు. నస్త్రీ స్వాతంత్ర మర్హతి అన్న మనుస్మృతిని తలకెత్తుకుంటున్న నేటి దుస్థితిలో స్త్రీల సాధికారతను వేగవంతంగా సాధించడం సాధ్యపడుతుందా? ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భారతీయ సంస్కృతిలో, భారతీయ సమాజంలో మహిళల స్థానం ఎక్కడా? పాత్ర ఎలాంటిది? ఈ ప్రశ్నలకు జవాబులను అన్వేషించి ఒక కుప్పగా పోసి విశ్లేషిస్తే సారాంశం ఒక్కటే. సాంస్కృతిక రూపాలు వేర్వేరుగా ఉన్న స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటమే అన్ని చోట్ల కనిపిస్తోంది. అలా చూడబడ్డంలో ఆర్థిక ఆధిపత్య కారణాలే కీలకం. కానీ నేరుగా అలాంటి అభిప్రాయం కలగకుండా సంస్కృతి, సాంప్రదాయం అనే 2 మాటలు నాజూకుదనాన్ని అద్దుతున్నాయి. వాటిని అమలు చేయటం, పర్యవేక్షించటం, పద్ధతి అని ప్రచారం చేయడం పూర్తిగా తమ బృహత్తర బాధ్యతగా స్వయంగా మహిళలే భావించేలా ఈ ఛాందసవాదులు చేశారు. ఏ సమాజంలో అయినా, ఏ కాలంలో అయినా మంచిని ఆచరించడం, చెడును విసర్జించటం చాలా ముఖ్యం. ఎదుగుతున్న ఏ సమాజంలోనైనా అలాంటి పని ఆలోచనాపరుల ఆధ్వర్యంలో సవ్యంగా జరిగిపోతూ ఉండాలి. యథాతథవాదులు, సనాతనవాదులు, ఛాందసులు ఆ సహజమైన మార్పులకు అడ్డుపడుతూ ఉంటారు. గతమెంతో గొప్పది అంటారు. ఏ మతాచారాలైనా సరే సంస్కృతిగా స్థిరపడి ముఖ్యంగా మహిళలపై నియంత్రణకు ఉపక్రమిస్తాయి. ఇలాంటి బట్టలే ధరించాలి, ఇలాంటి ఆహారమే తినాలి, ఇలాగే ప్రవర్తించాలన్న సూక్తి ముక్తావిల్ని ప్రవచిస్తాయి. అందులోకి మతతత్వ శక్తులు ప్రవేశించి అలా ఎవరైనా ఏ కారణం చేతైనా ఉండకపోతే నిందిస్తాయి. ఇది మన భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నం. ఆ మధ్య హర్యానాలో తన సొంత మనుమరాలే జీన్స్ ప్యాంట్ ధరించిందని ఓ తాత తీవ్రంగా ఖండించి చంపేశాడు. ఎంత దారుణమిది! ప్రతి ఆధునిక ప్రవర్తనను పురాణ కాలంలోని పాత్రలతో, ప్రవర్తనలతో పోల్చి తీర్పులు చెప్పడం ఈ మధ్యకాలంలో పెరిగింది. ఏ కాలం విలువలు ఆ కాలంలో ఉంటాయి, వాటిని మరొక కాలంలో వర్తింపచేయలేం. మహిళల వస్త్రధారణ, అలంకరణలను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని పోలీసింగ్ ధోరణులు పెరుగుతున్నాయి. ఆధునిక కాలం మహిళ ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా ఎలా ఉండాలో తనకు తానుగా నిర్ణయించుకుంటుంది. దానిలో వేరొకరి జోక్యం అనవసరం. అనేక వంటలు, వడ్డనలు, వివిధ పూజల్లో నివేదనలు గొప్పగా ప్రచారం జరుగుతున్నాయి. ఇది మన సంస్కృతి అంటూ సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియాలోనూ గొప్పలు మోతెక్కుతున్నాయి. ఇది ప్రదర్శనా సంస్కృతి, వ్యాపార సంస్కృతి తప్ప ప్రజల సంస్కృతి కాదు. ఈ ధోరణి ప్రబలితే కుటుంబాలపై ఆర్థిక భారం, మహిళలపై పని భారం పెరుగుతాయి. ఇప్పుడు మతము, మార్కెట్టు చట్టాపట్టాలు కట్టుకొని చెలరేగిపోతున్నాయి. ఒకదానికొకటి సహాయపడుతూ వ్యాపారం పెంచుకుంటున్నాయి.
ఈ పాత్రలే వాడాలి, ఈ తరహా పూజలు వ్రతాలు చేయాలి, ఈ రంగు బట్టలు ధరించాలి తదితర ప్రచారాన్ని మతం హోరెత్తిస్తుంటే మార్కెట్ భక్తిని బోధించి వాటిని అమ్మకానికి పెడుతోంది. ఆధునిక కాలంలో మహిళలు ఇంటా బయట బోలెడు శ్రమ చేయవలసి వస్తోంది. దీనికి సాంప్రదాయకమైన తంతులు అంతకంతకు పెరగటం అదనపు భారం. దాన్ని కొంతమంది మహిళలే మహదానంగా స్వీకరించి పరవశించేలా చేయటం సాంస్కృతిక పూనకం. ఎవరి పని వారు చేయాలి, ఏ కులం వారు ఆ ధర్మాన్ని అనుసరించాలని ప్రవచనకర్తలు పదే పదే ఉపదేశించటం ఈ మధ్య పెరిగింది. స్త్రీలు ఇంటి పనికే పరిమితం కావాలన్న పరమార్థం కూడా ఇందులో ఉంది. మతం తన ఉపదేశాలను ఎంత అందంగా వినిపించినా, మార్కెట్ తన ఉత్పత్తులను ఎంత అందంగా ప్రదర్శించినా రెండు స్త్రీలను తక్కువ దృష్టితోనే చూస్తున్నాయి. సమానత్వం ఈ కాలపు సంస్కృతి. ఇంటా బయట నేడు మహిళలది విశాలమైన విస్తృతమైన పాత్ర. దానికి తగిన విధంగా మన సమాజ నిర్మాణం ఉండాలి. ఇంకా పురాతన కాలంలోని అణిచివేత సంస్కృతితోనే మహిళలను చూడలేం. అలా కుదరదు. కొన్ని వేల సంవత్సరాల నాటి భావాల దగ్గరే అన్ని మత సంస్కృతులు ఆచరణలు ఆగిపోయి ఉన్నాయి. వాటిని దాటి మనం చాలా ముందుకు వచ్చాం. అంతరిక్షంలోకి దూసుకు వెళ్ళిన నాటి వాలెంటీనా తెరెస్కోవా నుంచి నేటి సునీత విలియమ్స్ వరకు అందుకు ప్రబల నిదర్శనం. గురజాడ ఆశించినట్లుగా ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాయడం మొదలుపెట్టి చాలా కాలం అయ్యింది. చాదస్తాలతో పురాతన భావాలతో మళ్ళీ వెనక్కి చూడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈరోజు మనం సమానత్వమే ఆధునిక సంస్కృతి, మహిళల సమానత్వం సాధికారత ఎంత ముఖ్యమో తెలియచేస్తూ, అలాగే మహిళలను వెనక్కులాగే కుసంస్కృతి వద్దు అంటూ తెలియచేసిన వివిధ అంశాలను మనం చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.